నానా ఎలా ఉన్నావు నాన్న? నాకేం నానా, నువ్వు ఇచ్చిన టీ ఎస్టేట్ చాలా బాగా రన్ అవుతుంది. నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నప్పుడు ఎక్కడో ₹3 చెప్పిన 30 ఎకరాలు కొన్నావు చూడు, అది 30 కోట్లు అయింది నాన్న. ఆ డబ్బుతో 300 ప్లాట్లు కట్టి అద్దె వసూలు చేయలేక చచ్చిపోతున్నాను రా ఎద్దవా. కష్టాలు కడుపులో దాచుకుని కళ్ళతో మాట్లాడుతున్నావా నాన్న? నేను పుట్టి ఈ సొసైటీలో నీకు తండ్రి అనే హోదాను కల్పించాను. నువ్వు నాకేం ఇచ్చావు? ఒకే బద్దని 60 సార్లు నాకించావు. అది నా తప్పు కాదు నాన్న. నిన్ను 10th క్లాస్ దాకా చదివించాను. నువ్వే చదవలేనని మధ్యలో మానేసి బద్దన ఆక్కుంటూ కూర్చున్నావు. అదేదో MBBS వదిలేసినట్టు మాడతావేంటి? గవర్నమెంట్ కూడా వచ్చే నోట్లు వచ్చేసి ఇక్కడికి వచ్చావు. నీ అబ్బా అయినా ₹7 నోటు వచ్చేయటం ఏంట్రా? కొంచెం రొటీన్కి భిన్నంగా ఉంటుందని నాన్న. అయినా నన్ను ఎందుకన్నావురా? ప్రభుత్వం వాళ్ళు నిరోధ్ వాడండి నేను ఎక్కడ పడితే అక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటే నువ్వు నిరోధ్ వాడలేదేంట్రా? ఏం చేస్తాను నాన్న, కాలం కర్మం కలిసి రాకపోతే కండోము కూడా కన్నం పడుతుంది. సరే కంటే కన్నావు. ఆ కనేదేదో ఏ షారుఖ్ ఖానో ఏ అమీర్ ఖానో పర్సనాలిటీతో కనొచ్చు కదా. నేను సినిమాలు చూసే రోజుల్లో హీరోలందరూ నా వయసు వాళ్ళేనన్నా. రే 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 ఈ ఫేస్ చూసి ఓ దేవతలంట అమ్మాయి చీ అని వెళ్ళిపోయింది. బాధపడకనన్నా, మన వంశం పొజిషనే అట్లాంటిది. సరే నీ అబ్బా నీతో నా సోదెందు కానీ డబ్బులు ఎంతోనే చెప్పు. కొండలు తవ్వి రాళ్ళు బద్దలు కొట్టి ఒక్క ₹10 సంపాదించాను నాన్న. ₹10 కూడా సంపాదించలేని నీలాంటి కేడిగాలి స్టార్ హోటల్ ఫుడ్, ఇంతమంది పోలీసులు కాపలా, రాళ్లతో కూడా చంపాను రైడ్ని. గురు ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు అన్నట్టు ఉత్తినే తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి పెద్ద తేడా ఏటుంటది. అందుకే కదరా జస్ట్ చేంజ్ ఉంటుందని గడ్డం తీసుకుంటున్నాను. అంతకన్నా మనం చేసి వచ్చే పనే ఉంది కనుకలే. సరదాగా మన ఇంటి ఓనర్ కూతురు అరకని లవ్ చేసేయకూడదు. లవ్ ఆ పిల్లకు పోట్లాడటం తప్ప లవ్ చేయడం ఏం తెలుసురా? ఒకవేళ మనం ట్రై చేసినా ఆ పిల్ల క్రై చేస్తుంది. వెళ్ళి పని చూసుకో. లవ్ అంట లవ్. మమ్మీ మమ్మీ ఏమిటమ్మా? నా బట్టలు తెచ్చేవు. అలాగే. గోడ మీద పెట్టిన బట్టలు ఏమైనట్టు? ఆహా ఓహో నువ్వు చిలిపి కృష్ణుడు అనుకుంటున్నావా బాబు? నువ్వు గోపిక నవ్వుదావనమ్మా. షటప్. యూ షటప్. అబ్బా ఎంత పొగరు! అబ్బా ఎంత జిగురు! జిగురేంటి? రాసు కోసం వాడాలి. అంటావు. నాతో పెట్టుకోకు, బెండు తీసేస్తా. నాతో పెట్టుకోకు, గుండు గీసేస్తా. స్నానం చేస్తుంటే బట్టలు ఎత్తుకురావడం పెద్ద గొప్ప విషయం అనుకుంటున్నావా నువ్వు? నేను నీ బట్టలు ఎత్తుకొచ్చానా? అవును. కొత్త పాయింట్లు తీసావో జాయింట్లు తీసేస్తా. అదేంటి? ఏది? అది. ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయబ్బా? ఇదిగో ఇంకోసారి ఇలాంటి రొమాంటిక్ వేషాలు వేశావో జనాభా లెక్కల్లో నీ పేరుండదు. జాగ్రత్త. ఓయ్ ఇదిగో నీ జాకెట్. రే కొంచెం స్లోగా నడపరా, కార్ అసలే మంద కాదు. యాక్సిడెంట్ అయితే రిస్క్ లో ఓడిపోతాం. రేయ్ నన్నైనా అనుమానించు గాని నా డ్రైవింగ్ మాత్రం అనుమానించకరా. 200 కిలోమీటర్ స్పీడ్ తో దూసుకెళ్ళిపోతా. దేవుడా 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 హెడ్ లైట్ కూడా పోయింది. కళ్ళు మూసుకొని డ్రైవ్ చూస్తున్నావా? బంగారం లాంటి షకీలాని గుర్తించావు? షకీలా? ఎస్, నా కారు పేరు షకీలా. సార్ సారీ సార్. సార్ ఫస్ట్ మీరు టెన్షన్ ఫీల్ అవ్వకండి. టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటావయ్యా? తప్పు చేసింది నువ్వు, రాంగ్ సైడ్ లో వచ్చావు. అది కాదు సార్. సార్ మీరు స్పీడ్ గా వచ్చారు, మేము స్పీడ్ గా వచ్చాం, ఇద్దరం గుద్దుకున్నాం. అయ్యింది ఏదో అయిపోయింది. ఎందుకు సార్ దీని ఇంత పెద్ద మ్యాటర్ చేస్తారు? సార్ మీ కారు డ్యామేజ్ అయింది, మా కారు డ్యామేజ్ అయింది. సార్ మీరు కోపట్ట మనసు కొంచెం కూల్ గా ఆలోచించండి సార్, ప్లీజ్ సార్. నీతో మాట్లాడయా? ఇప్పుడే పోలీసులు పిలుస్తాను ఫోన్ చేసి. హలో పోలీస్ స్టేషన్. సార్
ఇప్పుడు ఎందుకు సార్ అనవసరంగా పోలీసులు? వాళ్ళు వస్తే మీ దగ్గర డబ్బులు నొక్కేస్తారు, నా దగ్గర డబ్బులు నొక్కేస్తారు. సార్ నా మాట ఏనండి సార్, మన ఇద్దరం కలిసి ఒక అండర్స్టాండింగ్ వద్దాం సార్. నీతో అండర్స్టాండింగ్ ఏంటి? ఈ పోలీసులు ఒకళ్ళు 100 నెంబర్లు ఇస్తారు, ఒకటి గెలుస్తావదు. రిలాక్స్ అవ్వండి గురువు గారు, ముందు పెగ్గు కొట్టండి. నేను ఎవరయ్యా? సార్ పర్వాలేదు సార్, తాగండి సార్. ఫ్రెండ్షిప్ లోనే రకరకాలుగా మొదలవుతాయి. మన ఫ్రెండ్షిప్ ఈ యాక్సిడెంట్ ద్వారా మొదలైంది అనుకుందాం. సార్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి సార్, తర్వాత మేము ఏం చేయాలో డిసైడ్ చేద్దరు కానీ. తీసుకోండి సార్. థ్యాంక్స్ ఎందుకు సార్? నో థ్యాంక్స్. ఇన్నాళ్ళ నా లైఫ్ కెరీర్ లో నీలాంటి ఆణిముత్యాన్ని నేను ఇంతవరకు చూడలేదయ్యా. మిమ్మల్ని మీట్ అయినందుకు నా మనసు పొంగిపోతుందయ్యా. గ్లాడ్ టు మీట్ యు. ఐ లవ్ యూ సార్. ఐ కూడా లవ్ యూ సార్. సార్ మీరు ఇంకో పెక్క తాగండి సార్, లేకపోతే ఇంకో పెగ్గ మీకు. ఎక్స్క్యూజ్ మీ, మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఎస్, అబ్బా హియర్ ఇట్ ఈస్. హలో, పోలీస్ స్టేషన్ అండి. ఇక్కడ ఒక బాగా మందు కొట్టేసి కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి నా కారు గుద్దేశాడు సార్. వెంటనే వచ్చేస్తున్నారా? వచ్చేయండి సార్, మేము ఇక్కడ బైపాస్ రోడ్ ఎంట్రన్స్ లో ఉన్నామండి. ఓకే సార్, నేను ఎక్కడికి పారిపోకుండా గట్టిగా పట్టుకుంటాను సార్. వచ్చాండి, కుళ్ళ పొడిసేయండి. బొంగు బ్రదర్స్ బిజినెస్ డీటెయిల్స్. 2 మర్డర్లకు ఒక యాక్సిడెంట్ ఫ్రీ, 2 రేపులకు ఒక కిడ్నాప్ ఫ్రీ, ఒక మెన్ అరిగితే ఒక తోట ఫ్రీ, ఒక కాలు అరిగితే ఓ వేలు ఫ్రీ, ఒక కన్ను పీకితే ఓ పన్ను ఫ్రీ. ఈ అవకాశం నెలాఖరు వరకు క్రెడిట్ కార్డ్ సౌకర్యం కూడా కలదు. అయిపోయి ఈ బొంగు బ్రదర్స్ ఎవర్రా బాబు, డైరెక్ట్ గా బోర్డు వ్యాపారం చేస్తున్నారా? టీవీలోను పేపర్స్ లోను కూడా యాడ్స్ ఇస్తుంటారా? మా రౌడీల్లో కూడా కాంపిటీషన్ ఎక్కువైంది, అందుకే ఇలాంటి స్కీములు పెట్టాం. మీరు బొంగు బ్రదర్స్ లో ఒక బొంగుని. మీరు వచ్చిన పని కిడ్నాప్ చేయాలి. నన్నా? మిమ్మల్ని కాదండి. ఓ మిమ్మల్నా? రౌడీ వీళ్ళిద్దరిని కాళ్ళు చేతులు కట్టి లోపల పడే. మమ్మల్ని కాదండి, ఒక అమ్మాయిని. అమ్మాయినా? విత్ రేపా వితౌట్ రేపా? వితౌట్ రేపే. ఎంత అవుద్ది? అన్నయ్యని అడగాలి. అంటే ఇంకొక బొంగ. ఈయన ఎంత ఉన్నాడంటే ఆయన ఎంత ఉంటాడు? ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? బిగ్ బొంగు. ఈయన మీ అన్నయ్య? అంత డౌట్ ఎందుకు వచ్చింది? కటౌట్ చాలా చిన్నదిగా ఉంటాను. మావి మా నాన్నల పోలికలు. నాన్నలా? యు మీన్ డాడీ? జనరల్ గా 2 అమ్మలు ఉంటారు, మాకిద్దరు నాన్నలు. ఎందుకలా? మా నాన్న పచ్చి వైలెంట్, మా అమ్మ పిచ్చి రొమాంటిక్. ఒక రాధా, 2 కృష్ణులు. ఆహా, ఇప్పుడు ఆ రాధగారు ఎక్కడున్నారండి? పై ఫ్లోర్ లో ఉన్నారా? లేదు, పైలోకంలో. చనిపోయారా? చంపేశాం. వై? సిల్లీ పనులు చేస్తుంటే చిరాకొచ్చి సూలంతో పొడి చేశాం. తల్లిని చంపారా? నిన్ను కూడా. కస్టమర్స్ చంపేస్తే మనం చచ్చిపోతాం. మీరు మ్యాటర్కి రండి. ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయాలి. బాగుంది, చేద్దాం. 50,000 అవుతుంది. 50,000? 3 మచ్. 5,000 ఇస్తాం. బ్రదర్ తో బేరాలొద్దు, బాంబు పడిపోద్ది. అది కాదండి, మా దగ్గర అంత లేదు. ఎంత ఉంది? 5,000. ఇలాగే. తమ్ముడు అన్నా, వీళ్ళకి బిల్ రాసి. కిడ్నాప్ ఎప్పుడు చేస్తారు? మిగిలిన 45,000 ఇచ్చాడు. మమ్మల్ని మోసం చేశారంటే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. మా మీదే పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? నిన్ను. కస్టమర్స్ మీద చేసుకోవద్దని డాడీస్ చెప్పారు. రౌడీస్, వీళ్ళ మొహాన్ 4 బాంబులు కొట్టండి, నాళ్ళే పోతారు. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? ఆ కిడ్నాప్ ఏదో మనమే చేద్దాం. మనమా? గీతలో కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడు? ఏమో, ఆ టైంలో మేము లేము అక్కడ. పర్వాలేదు, మళ్ళీ నేను చెప్తాను. ధర్మాన్ని కాపాడడానికి అధర్మ యుద్ధం చేసిన తప్పు లేదన్నాడు. తెలుగులో చెప్పవా? పిలువకురా, పలకనురా, ఆగరా ఓ రాజా. పిలవకురా, పలకనురా, ఆగరా, కింద ముసలాడు వస్తాడ్రా. కూల్ లక్కీ కూల్. జాబ్ కి టైం అయిందని తొందరపడి న్యూస్ ఇచ్చావు. పాప మా ముసలాడు ఎంత డిస్టర్బ్ అయి ఉంటాడు. నువ్వు కంగారు పడ్డం వల్ల వచ్చే ప్రపంచ యుద్ధం ఆగిపోదు, ఓడిపోయే క్రికెట్ టీము గెలవదు. సో బీ కూల్, ఓకే? బీ కూల్.
ఇప్పుడు ఏం కట్టుకోవాలి? నా బ్రతుకు నరకప్రాయం చేసేదివి కదరా భగవంతుడు. జాను 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 ఆఫీస్ కి టైం అయిందే, త్వరగా ఏ డ్రెస్ వేసుకోవాలో చెప్పవే. మొన్న సెంట్రల్ లో కొన్నాం కదా రెడ్ సారీ, అది కట్టుకో. థ్యాంక్స్ జాను, బాయ్. పొద్దున్నే ఎవరి ముఖం చూసాడు, ఎవడో కుప్పకూలిపోయాడు దేవుడు. కానీ నువ్వు తొందరపడడం వల్ల రాకూడని హార్ట్ అటాక్ రానే వచ్చి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.